అమ్మో తమ్మి, ఏం చేస్తున్నావు తమ్మి? అసలు యూట్యూబ్ లా మొత్తం ఏడిపిస్తున్నావు మమ్మల్ని. ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? నేనే ఏడిపిస్తున్నాక. అన్ని పాటలల్లా నిజంగా గుండెలు విండెత్తున్నాయి తెలుసా మీ యాక్టింగ్. నిజంగా హీరో లెక్కనే చేస్తున్నావు. మరి సినిమాలు ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? అనుకుంటాను తప్పకుండా అవకాశం వస్తే తప్పకుండా ఇస్తాను. అంటే ఏమైనా అవకాశాలు ఇస్తున్నారు ఎప్పుడు పిలిచి? అంటే వస్తున్నాయి, మంచి క్యారెక్టర్ తోటి ఇస్తాను. బాగుండాలమ్మా దాంట్లో మస్తు ఏడ్చినావు తమ్మి. నిజంగా నీకు లైఫ్ లో అట్లా ఏమైనా జరిగిందంటవా? లేదు అట్లా ఏం జరగలేదు అక్క. అట్లేం జరగలేదు. నిజంగా మొన్న అయితే మొన్న అదేంటి లక్ష్మణ్ సార్ చేసిండు కదా పెళ్లి సాంగ్, దానిలో అయితే అచ్చం పెళ్లి అయిపోయినట్టే కనబడ్డావు. నిజంగా సూపర్ చేసినావు తమ్మి. ఎట్లా అనిపించింది నీకు? నాకైతే చాలా హ్యాపీ ఉంది అక్క. ఇక మీరు చెప్పాలి, ఇక మీకు ఎట్లా అనిపించింది? అమ్మో నిజంగా పెళ్లి చేసుకుంటే ఎందుకు ఈ పిల్లగాడు అనిపించింది మాకు. ఎందుకంటే అందరు అమ్మాయిలు మస్తు మంది కళ్ళలో పెట్టుకుంటారు హీరోలను హీరోయిన్లను. అట్లాంటి ఇంత తొందర పెళ్లి చేసుకుంటే మస్తు బాధ అవుతుంది కదా. అట్లనే ఉంది నిజంగా అనిపించింది అది. అయితే కథ చెప్పంగానే చేద్దాం అనుకున్నావా వద్దనుకున్నావా? లేదు అన్న పాట కదా, అస్సలు ఆలోచనే లేదు. మళ్ళీ ఇంకా అది అన్న లైఫ్ స్టోరీ కాబట్టి 100% నేనే చేయాలని అంటే మిమ్మల్ని ముందు అప్రోచ్ అయ్యారా? అన్న అంటే అనుకున్నాం, అంటే మేము కూర్చున్నప్పుడు పాడినప్పుడు అన్న చెప్పిండు చేద్దాం మనమే చేద్దాం అని. అంటే అన్న తప్పకుండా అన్న, నాకు అంత అదృష్టమా అనేసి అని చెప్పేసి. అసలు పాట చూడంగానే సిరీస్ వెళ్ళే ఇటు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుర్రేంది అనిపించింది. అంత నిజంగా అనిపించింది ఆ పాట. అంత మంచిగా చేసిర్రు. నిజంగా ఆడియన్స్ మనసు బాగా గెలుచుకురుతామ్మి. ఇంకా ఇట్లనే మంచిగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ముందుగా మీకు యూట్యూబ్ లా ఎంత మంది ఎన్ని పాటలు చేస్తున్నావు ఇప్పటి వరకు? నేను ఇప్పటి వరకు ఒక 25 to 30 చేసినాక 25 నుంచి 30 చేసిన. ఇంకా ఉన్నాయి, ఇంకా ఒక రిలీజ్ అని ఒక 4 ఉన్నాయి. షూటింగ్ చేసిన ఒక 10 ఉన్నాయి. తమ్ముడు నమస్తే. తమ్ముడు ఎట్లున్నావు? మస్తున్నావా? నిజంగా దిల్దారున్నావు తెలుసా నువ్వు. మస్తున్నావు. నీ కళ్ళు అయితే అద్దరిపోతాయి తమ్మి. బాగా చేస్తున్నావు. ఎట్లా వచ్చినాయి నీకు ఆపర్చునిటీస్? అంటే నేను టిక్టాక్ చేస్తున్నప్పటి నుండి నార్మల్ గా యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసినాయి. నిజంగా మస్తు చేస్తున్నావు తమ్మి. నేను నిజంగా దీవిస్తున్నా. మంచిగా హీరో అవుతావు. నువ్వు నిజంగా హీరో లెక్కున్నావు తెలుసా. మస్తున్నావు. నీ పక్కన ఎవరు నటించిన వాళ్ళకి లైఫ్ వస్తుంది. అయితే మీకు ఈ పాటలు చేయడానికి ఇవన్నిటి చేయడానికి మస్తు టైం ఉండాలి కదా. ఎట్లా దొరుకుతుంది నీకు? అంటే నార్మల్ గా టైం తీసుకుంటాం అక్క. సాంగ్ చేయడానికి అంటే ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత ఒక 3-4 days ముందే చెప్తారు. అప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయి షూట్ చేస్తాం. 2-3 days లో షూట్ అయిపోతుంది. ఏమైనా ఎంజాయ్ చేస్తావా తమ్మి? షూట్ లో కొంచెం అంటే షూట్ మొత్తం చేసేటన్నా ఎంజాయ్. కానీ ఎప్పుడైనా గానీ బయట తిరగాలి చెయ్యాలి, కానీ ఎప్పుడు షూటింగ్ లకే పోతావు. ఎట్లయితే నీకు? అంటే ఇప్పుడు షూట్లు చేస్తేనే నాకు కొంచెం ఇప్పుడు పేరు సంపాదించుకుంటేనే కాక తర్వాత తిరగలుగుతా. అందుకే ఇప్పుడు కొంచెం కష్టపడుతున్నా, తర్వాత ఎంజాయ్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.